సమస్యల్లో అసద్ లోక్సభ నుంచి వేటు తప్పదా? జై పాలస్తీనా నినాదంపై బీజేపీ అభ్యంతరకరం. కీలకంగా మారిన దేశ సమగ్రత అంశం. రాష్ట్రపతి ముర్ముకు న్యాయవాదుల ఫిర్యాదు. రూల్ పొజిషన్ పరిశీలిస్తామన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో పార్లమెంటు ఎంపీలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారంలో భాగంగా ఈరోజు జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ ఈయన ప్రమాణ స్వీకారం చేసింది కదా. ఎంత దేశద్రోహి వీడు! నిజంగా వీన్ని ఈరోజు మనందరం కూడా ఖండించాల్సిన వీని ఏదైతే చేసిన నినాదనో మనందరం కూడా ఖండించాలి. వాడికి జై హింద్ అనేటువంటి సోయి లేదు వీనికి. జై పాలస్తీనమైనటువంటి ప్రేమ ఇండియా పైన లేదు. ఎప్పుడైనా ఏనాడైనా దేశం మీద ప్రేమతో ఉన్నాడా వీడు? దేశ ప్రజలు ఓటేస్తే భారత ప్రజాస్వామ్యం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనటువంటి ఈయనకి నిజంగా కొంచెం చిత్తశుద్ధి కూడా లేదు. మన దేశ ప్రజాస్వామ్యం అన్నా కానీ, మన జాతీయ జెండా అన్నా కానీ కనీసం ఏది కూడా లేదు. కనీసం తన యొక్క తన మతానికి సంబంధించిన ఓట్లు అడ్డు పెట్టుకొని ప్రతిసారి కూడా వస్తూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను కదా, ప్రధాని మోడీకి దయచేసి ఈసారి వచ్చేటువంటి డీలిమిటేషన్లో ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో మీరు కాన్స్టిట్యూన్సీ వైజ్ డివైడ్ చేయండి. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో అసలు ప్రతి కాన్స్టిట్యూన్సీని ఒకదాన్ని చేవేలలో వేయండి, ఒకదాన్ని సికింద్రాబాద్లో వేయండి, ఒకదాన్ని ఇంకో దానిలో వేయండి. అంతేగాని వాటన్నిటి పెట్టడం వల్ల ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది. ఇలాంటి వాళ్ళను ఉపేక్షించొద్దని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఇమ్మీడియట్గా ఈయన ఎంపీ అభ్యర్థిత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. రద్దు చేసి అసలు ఈయన ఎన్నికల్లో పోటీ చేయకుండా కఠినమైన నిబంధనలు తీసుకురావాలి. ఇలాంటి వాళ్ళను బహిరంగంగా ఉరిసిన తప్పలేదు. దేశద్రోహితో సమానం వీడు.